మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కూతురు పోవాలన్నా కూడా భయమే సార్. ఏదైనా అంగడికి పోవాలన్నా భయమే. పిల్లలు స్కూల్లో కిడ్స్ రానికన్నా భయమే. మగ పిల్లలు కూడా భయపడుతున్నారు అనేటికి అసలుకు. సార్ ఇంత ముందు కూడా మర్డర్ కేసు ఉంది, ఆడపిల్లలను తీసుకొచ్చిన కేసు ఉంది. అప్పుడు వాళ్ళు వచ్చి గలాట్ చేసి ఇంటి మీద పడి కొట్టినారు కూడా, అప్పుడు తప్పించుకొని పోయినారు సార్. ఎప్పుడు మెడికల్ మీదనే ఉంటాడు సార్. నేను కావాలి వాళ్ళకు, నిజంగా దేవుని చోటు కావాలి. నేను కూర్చోని ఉంటా ఆయనతో భయపడి. అట్లా చేస్తా ఉన్నాడు ఆయన. ఏం చేస్తాము అసలు ఈ ఊర్లోనే ఉండకూడదు సార్. ఇప్పుడు ఆ చిన్న పాపని అట్లా చేసినారు, ఇంకా పెద్ద అయినా కూడా అట్లా చెప్తారు కదా సార్. కడపలో భగత్ సింగ్ నగర్లో 12 గంటలకు ఇక్కడ చిన్న పాప చర్చికి వెళ్ళి ఇక్కడ తోటి స్నేహితులతో ఆడుకోవడానికి ఇక్కడ టెంపుల్ దగ్గరకు వచ్చి ఆడుకునే క్రమంలో ఒక కామాంధుడు ఆ పాపను చాక్లెట్ ఆశ చూపించి తన ఇంటి దగ్గరికి ఇలా తీసుకెళ్ళి ఇలా ఇదే దారిలో ఆ అమ్మాయిని తీసుకెళ్ళాలని చెప్పి మనతో ఆ అమ్మాయితో ఆడుకుండే పిల్లలు చెప్తున్నారు. ఇదే క్రమంతో ఇదే దారిలో తీసుకెళ్ళి పక్కనే ఈ గుడికి అతి సమీపంలో నిందితుడి ఇల్లు ఉంది. ఇక్కడ ఇదే ఇంట్లోకి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవడంతో తల్లిదండ్రులు పాప ఎక్కడికి వెళ్ళింది, చర్చి నుంచి వచ్చని వాళ్ళు ఎత్తుకునే క్రమంలో చిన్నపిల్లలు ఇందాకనే ఒక అన్న తీసుకొని వెళ్ళాడని చెప్పి చెప్పడంతో ఆ తల్లిదండ్రులు వచ్చి ఇంటి దగ్గరికి చూపించడంతో ఇక్కడికి రాలేదు, నేను తీసుకురాలేదని బుకాయించడంతో వాళ్ళు గట్టిగా ప్రశ్నించడంతో అప్పుడు ఇంట్లో నుంచి పాప కేక వేయడంతో అప్పుడు తల్లిదండ్రులు ఆ పాపను తీసుకొని ఎందుకు తీసుకొచ్చావని అడగడంతో నేను తీసుకొని రాలేదని బుకాయించాడు. తర్వాత వాళ్ళు పోలీసులు సమాచారంతో పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా ఇక్కడ డిఎస్పీ గారి పర్యవేక్షణలో విచారణ జరుగుతుంది. ఇక్కడ స్థానికంగా కొంతమంది మనము మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. అసలు ఏం జరిగిందని వాళ్ళ తల్లిదండ్రులతో కావచ్చు, ఇక్కడ స్థానికులు ఉన్న ప్రజలతో కావచ్చు మనం మాట్లాడించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఆడ కూతురు పోవాలన్నా కూడా భయమే సార్. ఏదైనా అంగడికి పోవాలన్నా భయమే. పిల్లలు స్కూల్లో కిడ్స్ రానికన్నా భయమే. మగ పిల్లలు కూడా భయపడుతున్నారు అనేటికి అసలుకు. ఏదానికి అసలుకు బయట కూర్చోవాలన్నా వాడు వచ్చినా భయమే. ఏముంది వాడు కత్తి తీసుకుని ఏమన్నా పొడి చేసే రకమే వాడు అసలుకు. ఎప్పుడు కత్తులే ఉంటాయి వానికి, ఎప్పుడు తాగే ఉంటాడు వాడు. డబ్బులు ఎంచేది, డబ్బులు ఇచ్చారా అండి అని పిలుస్తారు సార్ ఆడోళ్ళని. పొద్దునామా ఏడామా పూసలు అనుకునే వచ్చేస్తే 500 లెక్కిచ్చా వచ్చావా అంటున్నాడు అంట. అంత అహంకారం నా కొడుకు. మా చిన్న పిల్లలు కూడా వదలు, అసలు చిన్న ముసలోళ్ళను మొదలు, పెద్దోళ్ళను మొదలు, ఎవరినే కానీ వదలడు. కనీసం వాళ్ళ మాకైతే అర్థమయ్యే కాదు అసలుకు. వాళ్ళ అమ్మట సంసారం చేస్తుందో వాళ్ళ కాడ అసలుకు. అదే ఎంత భయపడతామంటే అంత భయపడతాం. ఏదైనా పండగలు చేసుకొని ఏదైనా బయటకు వచ్చి ముగ్గేసుకోవాలనే భయమే. ఏదన్నా ఎడకన్నా పోవాలనే భయమే. ఏడకి ముందుకు రావాలనే భయం. ఈ భగత్ సింగ్ నగర్ మొత్తం అంతా ఈ సందే పోవాలి సార్. స్కూల్ కు పిల్లలు భయపడతారు. వాళ్ళ అమ్మగారు వచ్చి బాగలేకపోయినా జ్వరాలు వచ్చినా కూడా మీ ముందు ఇడిచిపోవాల్సిందే. స్కూల్ దగ్గరకు వచ్చి స్కూల్ దగ్గర కూడా కాపలా కాచున్నాడు ఆడపిల్లలకు. ఇంత ఇబ్బంది ఉందంటున్నారు అంటే ఇప్పుడు మీరు పోలీసులు కంప్లైంట్ చేయలేదా? అతను ఎప్పుడు అంటే కొంచెం చాలా సార్లు చేసినాం సార్. ఇది ఒక 100 సార్లు ఎన్ని సార్లు చేసినా కూడా వాడు ఏమంటాడు, డబ్బులు పడేచ్చా పద్దను కూడా అదే మాట్లాడిన మాతో. అదే ఇదే మాట్లాడుతున్నాడు. ప్రతి మర్డర్ చేసినాము, ఇంకా 10 చేసినా కూడా అదే కేసులే అంటున్నారు సార్. ఇంత ముందు కూడా మర్డర్ కేసు ఉంది, ఆడపిల్లలను తీసుకొచ్చిన కేసు ఉంది. అప్పుడు వాళ్ళు వచ్చి గలాట్ చేసి ఇంటి మీద పడి కొట్టినారు కూడా, అప్పుడు తప్పించుకొని పోయినారు సార్. వాళ్ళు పోలీసు వాళ్ళు పిలిచబోతారు, మళ్ళీ తెచ్చి ఇడుచారు. మళ్ళీ ఇదే పంచాయతే సార్. ప్రతిసారి ఇదే పంచాయతే సార్. ఈ రోజు మళ్ళీ పాపనట చేసినాడు సార్. మాది ఆ ఇల్లు సార్. మా కూతురు భూజాయమ, 2 ఆడబిడ్డలే ఆ ఇంట్లో. హైదరాబాద్ పోయినారు బాగలేక. ఎప్పుడు మెడికల్ మీదనే ఉంటాడు సార్. నేను కావాలి వాళ్ళకు, నిజంగా దేవుని చోటు కావాలి. నేను కూర్చోని ఉంటా ఆయనతో భయపడి. అట్లా చేస్తా ఉన్నాడు ఆయన. ఏం చేస్తాము. అంతకుముందు కూడా ఒక పిల్లోని కొట్టి పెద్ద గలాటై ఆ కిటికీ కూడా పగలు కొట్టాడు మా మనవుడు. ఇంట్లో నుండి బయటికి రాలే. చేస్తానే ఉన్నాడు కానీ మర్చిపోలే. ఇటు చేస్తాను. ఏం చేయాలి సార్? ఎట్లా సంసారం చేయాలా, ఎట్లా బతకాలా, ఎట్లా సంసారం చేయాలా? ఒకటి బిడ్డ ఉంది, ఆడబిడ్డ ఒకటి ఉంది. మొగుడు చనిపోయినాడు.
ఇట్లా చేస్తా ఉన్నాడు. ఎట్లా మీరే ఇష్టం ఏం చేస్తారో ఏమవుతుంది మాకేం తెలుస్తుంది? ఏది చూడలే మేము. ఏం చేయగలుగుతాం మేము? మనోటి వాళ్ళు ఏం చేసినా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఏం చేస్తారో మీరు ఏం చెప్తారో అది అటోళ్ళు ఊర్లో ఉండకూడదు సార్. పిల్లలను పెద్దోళ్ళు పోయినారు, పిల్లోళ్ళు పోయినారు, ముసలోళ్ళు పోయినారు. ఎన్నాళ్ళంటే కాయలు ఊర్లో భయపడి తిరగాల సార్ మేము. అటోని ఊర్లో ఉన్నయద్దు. 10 మంది మాటే మా మాట. 10 మందికి ఏంది ఇప్పుడు వాళ్ళది అవుతుంది, రేపు మాది అవుతుంది. మాకు పిల్లోళ్ళు ఉండరు. ఇప్పుడు ఈ పోనీ అని ఇసిపెట్టేచ్చి ఇంక ఊర్లో ఎంతమంది అందుకు మేము భయపడతాను సార్, ఉండకూడదు. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఆ పాప బాబాయ్ ఉన్నారు. ఆయన అడిగి ఏం జరిగిందనే విషయం ఆయన అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి. నమస్తే. ఆ పాప ఎక్కడ ఉండింది, అసలు ఏం జరిగింది? పాప ఇంటి ఇక్కడ చర్చికి అని వెళ్ళింది సార్. మార్నింగ్ వాళ్ళ అమ్మ వాళ్ళు చర్చికి వెళ్ళిందిలే ఫ్రెండ్స్తో పాటే అనుకున్నారు సార్. వేరే అబ్బాయి, చిన్న అబ్బాయి వచ్చి ఇక్కడ న్యూషన్ చేస్తూ ఉంటారు సార్. ఒక రాజ్ కుమార్ అతను ఎత్తుకొని వెళ్ళాడని చెప్పి ఊర్లో వాళ్ళ అమ్మకి చెప్పింది సార్. వాళ్ళ అమ్మ చర్చికి పోయింది కదా అని చర్చి కాడికి ఎత్తుకెళ్ళింది. వెళ్ళింది. అక్కడ లేదు. అక్కడ లేనిసరికి ఇంటికి వచ్చేసింది సార్. వీళ్ళ ఇంటికాడికి చెప్పింటే ఇంట్లోకి వెళ్తేనే మీ కూతురు మా ఇంట్లో ఎందుకు ఉంటుంది లేదని చెప్పి మంచం కింద అమ్మాయిని దాపెట్టేసి ఆల్రెడీ కొట్టారు సార్. కొట్టి డైరీ కూడా ఇప్పేశాడంట అమ్మాయిది. లేడు అని చెప్పిందని సార్. రమ్య నరిసి ఆ పాప ఏడ్చుకుంటూ బయటకు వచ్చిందంట సార్. ఇంట్లో పెట్టుకొని నువ్వు ఇట్లా మాట్లాడతావు అని చెప్పి 4 ఆడోళ్ళు ఊర్లో వాళ్ళంతా వచ్చి దండిస్తే ఏం చేసుకుంటారు మీరు? నా మీద అనేక కేసులు ఉన్నాయి, నాకు రాజకీయం అండా ఉంది, మా అన్నోళ్ళు ఉన్నారు, నేను ఇట్లాంటి కేసులు ఎన్నో చూశాను, నేను మర్డర్ కేసులో వెళ్ళాను, అలానే రేప్ కేసులో వెళ్ళాను, ఎన్నో చేశాను అని బెదిరిస్తూ ఆడవాళ్ళని అతనంటే భయపడతారు సార్. ఆడవాళ్ళు మేము పోలీసు వాళ్ళకి చెప్పుకుంటామని చెప్పి అంతలో ఇమీడియట్గా పోలీసు వాళ్ళు స్పందించి ఇంటికి వచ్చేసినారు సార్. అరెస్ట్ చేసి విచారణలో ఉన్నారు సార్. మీరు చెప్పండి సార్. అటువంటి అసలు ఈ ఊర్లోనే ఉండకూడదు సార్. ఇప్పుడు ఆ చిన్న పాపని అట్లా చేసినారు. ఇంకా పెద్ద కూడా అట్లా చెప్తారు కదా సార్. పెద్ద పిల్లలు ఇంకా ఇది కాదు ఇంకొకటి కూడా చేస్తారు. అట్లా దుర్మార్గుడు ఊర్లో ఉండకూడదు సార్. ఈ ఈదులో భయపడ ఈ దాంట్లో రావాలన్నా కూడా భయపడుతున్నాం సార్ వాడి గురించి. ఏమో అంత భయపడడానికి ఏమన్నా రౌడీ సీట్లు అనా కేసులన్నీ ఉన్నాయి. ఆ ధైర్యంతో ఇక్కడ చాలా మంది. మొన్న 3 రోజుల కిందట నేను పని పోయి వస్తాను. మామూలుగా షాప్ దగ్గర ఉంది, కొట్టం ఉంది, అక్కడ కొనుక్కుందామని పోయి వస్తాను. వాడు తాగి ఫుల్ ఇట్లా వస్తుంటే నాకు చేయబడుతున్నాడు. ఏమరా నీ కళ్ళు ఎత్తి కనపడతలేవా, నీకు ఎవరైనా కళ్ళు లాగుతున్నారు చెయ్యి అంటే నువ్వు పో అని చెప్పి మళ్ళీ నన్ను లాగినాడు పట్టుకొని. ఇప్పుడు నేనంటే ఒక ట్రాన్స్జెండర్స్ లేడీస్ ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, వయసు వచ్చే పిల్లలు ఉన్నారు. ఏమైనా జరిగితే ఏమన్నా అయితే ఎవరు వాళ్ళకి బాధ్యతలు ఎవరు? మా ప్రాణానికి మాకు రక్షణ లేదా? అదే అండి మాకు కావాల్సిన రక్షణ కావాలి. ఇలాంటి వాళ్ళు మాకు ఊర్లో వద్దు. మీరు చెప్పండి. అంటే ఇలాంటి చాలా సంఘటనలు మనం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చూస్తాం. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తే మారుతారంటారు? సార్ వాళ్ళ ఊరు నుంచి వెళ్ళేయడం జరగండి, లేదంటే వాళ్ళని ఎత్తుకుపోయి వాళ్ళ జైలన్నా వేయండి. మాకు వాళ్ళతో ఒక్కటే ఇప్పుడు ఇన్ని ఊర్లు ఇంతమంది ఉంటారు, ఎవరితో మాకు ప్రాబ్లం లేదు, వాళ్ళతో ఒక్కరితో మాకు ప్రాబ్లం ఉంది. రాత్రి 2 గంటలకు 1 గంటకు బయట తిరుగుతుంటాడు. ఒకవేళ మేము గాలి ఇంట్లో ఉడక పనుకోలేక బయట పనుకుంటాము. వచ్చి మూతి మూసేసి ఏమైనా పట్టి చేస్తే ఏం చేయాలి సార్ మేము? కాదు సార్, ఒక 10 నిమిషాల్లో వాళ్ళ అమ్మ స్పందించింది కాబట్టి అమ్మాయి ప్రాణాలు కాపాడడం జరిగింది సార్. ఒకవేళ గంట కానీ ఇంకో 2 గంటలు కానీ లేట్ అయింటే ఆ అమ్మాయి తాగిన మత్తులో అమ్మాయిని ఏమైనా చేసిండు కదా సార్. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ ఊర్లో సీసీ కెమెరాలు బిగించి జనాలను కాపాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అంటే మీరు అన్నట్టు ఇక్కడ సీసీ కెమెరా ఉన్నట్టు ఆనవాళ్ళు కూడా కనబడుతున్నాయి. ఏమైంది? ఈ ఇంట్లో ఒక ఇష్యూ జరిగింది సార్. ఇంట్లో ఒక ఇష్యూ జరిగింటే వాళ్ళు ఆల్రెడీ కొట్టి వాని మీద కేసు పెట్టించి వాని జైలు కూడా పంపించారు సార్. వాడి మళ్ళీ ఏ టైంలో అయినా మమ్మల్ని అటాక్ చేస్తాడని చెప్పి సీసీ కెమెరా కూడా బిగించున్నారు సార్. అది ఈరోజు చూస్తే లేదు. వాళ్ళకు పొలిటికల్ ప్రాబ్లం అది ఉంది అని చెప్పి వాళ్ళు మమ్మల్ని ఇదే అన్న మీరు చెప్పండి. మీరు చెప్పండి. లోపల ఉంది సార్ సీసీ కెమెరా తీసి ఉన్నాడు. నేను వాళ్ళ అమ్మ ఇద్దరము బయట కూర్చోన్నాం సార్. బయట కూర్చుంటే ఎవరో ఒక పాప పచ్చ రిబ్బన్లు వేసుకునే పాపను ఇట్లా భుజాన్ని వేసుకొని సందులో పరిగెత్తనాడు అని చెప్పినారు. సరే పచ్చ రిబ్బన్ల పాప ఎవరు అని చెప్పి మేము చూద్దామని వచ్చినాం. వచ్చి వస్తే ఇంట్లో పెట్టి గెడ వేసి ఇంట్లో పెట్టి ఉన్నాడు సార్. ఇప్పుడు మనం సంఘటన స్థలానికి డిఎస్పీ గారు కూడా వచ్చారు. ఆ నిందితుడి ఇల్లును పరిశీలిస్తున్నారు డిఎస్పీ సారు. మొత్తం ఇప్పుడే పోలీసుల వారు కూడా ఇక్కడికి స్పాట్కు చేరుకొని మొత్తం ఎక్కడికి వెళ్ళారని చెప్పి విచారిస్తున్నారు. ఒకసారి మనం డిఎస్పీ సార్తో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ స్థానికంగా ఏం జరిగిందని డిఎస్పీ సారు
లోకల్గా అడిగి తెలుసుకుంటున్నారు. నిందితుడి ఇల్లును కూడా సారు పరిశీలిస్తున్నారు. పాప ఇక్కడ ఆడుకునే క్రమంలో కొంతమంది తోటి ఆ పాపతో ఆడుకునే కొంతమంది స్నేహితులు కూడా ఇక్కడ ఉన్నారు. ఆ పిల్లలు చూసామని చెప్పి కూడా పోలీసులు విచారణలో చెప్పారు. అసలు ఆ పిల్లలు ఏం చూశారని ఆ పిల్లల్ని అడుగుదాం. నాన్న, మీరు ఇక్కడ అందరూ గుడి దగ్గర ఆడుకుంటా ఉన్నారు కదా, అసలు ఏం జరిగింది ఇక్కడ? అక్కడ మేము ఉంటా అంటే కూర్చొని ఆడుకుంటా అంటే ఆ పాప అంతలో చర్చి నుంచి వస్తా ఆయన వచ్చి ఎదగపోయినాడు సార్. అంతే, ఇట్లా వచ్చి ఇటు పోయినాడు సార్. అందుకే ఎత్తుకపోయినాడు. 10 రూపీస్ కి చాక్లెట్ కొనిపించి ఇంట్లో కూర్చొని సోఫా సెట్ మీద మంచి కింద పాపని పెట్టినాడంట సార్. భుజం మీద పెట్టి ఎత్తపోయి సోఫా సీట్ లో కూర్చొని ఆ పాపని మధ్య కింద వేసినాడు సార్. అంటే ఆడికి మీరేనా చూపించింది ఆ పాపను తీసుకెళ్ళారు? అవును సార్. మనతో ఆ పాప తండ్రి ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది ఆ తండ్రిని అడిగి తెలుసుకుందాం. అన్న, మీరు చర్చికి వెళ్ళి తిరిగి వచ్చే తలకు పాపను ఎత్తికారని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? నేను కళ్యాణ్ సార్. నేను మామూలుగా సిద్ధాటం వెళ్ళిన వచ్చేలోపు ఇది అని చెప్పేలోపు డైరెక్ట్ స్టేషన్కి వెళ్ళా. అంటే ఇప్పుడు అలా పాపకు అలా చేశాడు కదా, అలాంటి నిందితునికి ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుందని అనుకుంటున్నాను. అలాంటి వాడిని చూసి ఇంకో 10 మంది నేర్చుకుంటారు. అలాంటి నేర్చుకోకుండా ఇంకొకరు చెడిపోకుండా ఉండాలంటే నటి రోడ్లో ఉరి తీయాలి అలాంటి. అది చూసినా మిగతా వారన్నా భయపడతారు. అలాగే స్వేచ్ఛ వదిలేసినామనుకో వాళ్ళని చూసి మరికొందరు పుట్టుకొస్తారు. అంటే నిందితుడిని పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లారు పోలీసులు. ఇప్పుడు పోలీసులు మీకు ఏం చెప్తున్నారు? ఇంకా కరెక్ట్ అయిన శిక్ష చేస్తాము అతనికి అంటాం. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, పక్కన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు. పిల్లలు స్కూల్ పోవాలంటే భయం వస్తుంది. బండ్లలో పోయి స్పీడ్ కోసుకొని గవర్నమెంట్ స్కూల్ ఇది పక్కనే స్పీడ్ వెళ్ళకుండా భయం వస్తుంది. నేను ఎవరు కాదు, అన్న అవుతాడు. నాకు అన్న కూతురే, నా కూతురా. నాకైతే మండిపోతాను. నాకైతే ఏమి ఇలా అతను వానికైతే ఈ ఊర్లో పెట్టకూడదు, అసలు ఈ దునియాలో పెట్టకూడదు. మన ఏరియాలో తెచ్చి వానికి ఉరి శిక్ష చేస్తారు. ఇంకోటి మన ఏరియాలో ₹300. అంటే అన్న, ఇంకొకటి ఏరియా మొత్తం ఏం చెప్తున్నారంటే అతను అందరితో గొడవ పడేవాడు, అతని బిహేవియర్ సరిలేదు. చాలాసార్లు మేము పోలీసులకు అప్పగించాం, మళ్ళా వచ్చి అతను ఎలా బయటకు వస్తున్నాడు ఏందో వచ్చి మళ్ళీ న్యూసెన్స్ చేస్తున్నాడు అంటున్నారు. దీనిపైన ఏమంటారు? నేను ఇది 4సారినా చూడడం. నేనైతే 4సారి 5సారి నాకైతే తెలియదు, కోవిడ్లో ఉన్నాయా. ఇదే 4సారి. ఒకసారి ఎవరో పాప తెలియదు, గుత్తోళ్ళ పాప అంట. ఒకసారి ఒక పాప అట్లా చేసినాడు. ఇదంతా చేసినాడు. ఇప్పుడు పిల్లలు స్కూల్ పోవాలని చిన్న పిల్లలని పంపాలని ఇప్పుడు పంపించలేం మేము స్కూల్కి. గవర్నమెంట్ స్కూల్ మానుకోవాలంటే మానుకుంటాం మేము. కాబట్టి ప్రైవేట్లో ఏదో అప్పు చేసుకున్నాం. ఈ పాప జరిగినట్టు ఇంకో పాప జరగకూడదు మాకు. ఎవరు జరిపోయింది ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి. కంప్లైంట్ అంటే కాదు సార్, తను ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయి. ఈ వీధిలో ఈ ఇంటి వైపు చూడాలన్నా కూడా భయపడతారు సార్. ఎందుకంటే వాడు ఒక రౌడీ షీటర్, ఆల్రెడీ అటెంప్ట్ మర్డర్ చేసినాడు, అటెంప్ట్ మర్డర్లు ఉన్నాయి, బంగా కేసులు ఉన్నాయి, అనేక కేసులు ఉన్నాయి సార్. అలాంటి వాడు ఊర్లో ఉండకూడదు సార్. ఇదొకటే కోరుకుంటాం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అలానే పార్టీకి కూడా ఇదే కోరుకుంటున్నాము. అలాంటి వ్యక్తి ఉండకూడదు. అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేసేట వాళ్ళు ఇంటి వాళ్ళు సార్. వాళ్ళ అన్న సార్ పనిచేస్తాడు. ఇతని అండ చూసి తను ఇంకా రెచ్చిపోతున్నాడు సార్. ఇలాంటి చర్యలు పొలిటికల్ సపోర్ట్ చూసుకొని అతను ఇంత రెచ్చిపోతున్నాడు. కేసులు పెట్టినా కూడా సార్, పోలీసులు వాళ్ళు కూడా ఎన్నో సెక్షన్స్ పెట్టినా కూడా ఇమీడియట్లీగా మళ్ళీ లాయర్ని పెట్టుకొని బెయిల్ తీసుకుని వచ్చేసారు సార్. దయచేసి బెయిల్ కూడా జడ్జి గారికి ఒకటే విన్నపం సార్, ఇలాంటి వ్యక్తులకు బెయిల్ కూడా ఇవ్వకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. చూశారు కదండి, ఇలాంటి నిందితులు ఏదో ఒక కేసులో జైలుకి వెళ్ళడము, మళ్ళా తిరిగి రావడము, యథావిధిగా ఇలాంటి తప్పులు చేయడము సర్వసాధారణమైంది. చాలాసార్లు ఇలాగే తప్పులు చేస్తూ జైలుకి వెళ్ళడము ఇది కామన్గా అయిపోయింది. తప్పితే వీళ్ళకి కరెక్ట్ అయిన శిక్ష, కోర్టు నుంచి కరెక్ట్ అయిన శిక్ష పడితే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. అంటే ఇంకొక సంఘటన ఇంకొకరు చేయకూడదంటే ఇలాంటి నిందులు కఠిన శిక్షలు పడిన రోజే ఇంకొకరికి భయం ఉంటుందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు భగత్ సింగ్ నగర్ నుంచి ఒక ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదుదారుతో పాటు ఫిర్యాదుదారు భర్త కూడా వచ్చినాడు. వాళ్ళిద్దరూ రాతపూర్వక ఫిర్యాదు చేసినారు. భగత్ సింగ్ కాలనీలో ఒక రాజ్ కుమార్ అనే అతను అమ్మాయిని తీసుకొని ఇంట్లోకి పోయి ఆ అమ్మాయి పైన అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేసినాడు. ఆ విషయమై ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ అయింది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వీడియో నుంచి సాగర్తో నాగమోహన్ రెడ్డి, సుమన్ టీవీ,
భగత్ సింగ్ నగర్ నుంచి.